దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలండి. మనందరూ సంతోషంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృపను బట్టి నేను కూడా క్షేమంగానే సంతోషంగానే ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో మరి గడిచిన వారము మనము ప్రసవ వేదన పడుచున్న స్త్రీని గురించి అనేక విషయాలు మనము నేర్చుకుంటా వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరం ఇక్కడ ఉన్నాం కదా, ఎక్కడో లేరు కదా. ఎక్కడో ఉంటే ప్రయోజనం లేదు, ఇక్కడే ఉండాలి. కనుక ఈ కడవరి దినాల్లో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుడు సిద్ధపడండి అంటే ఇంకా దిద్దుకునే కాడే నేటి లోకం, నేటి సంఘం, నేటి క్రైస్తవ్యం ఉంది. బాధాకరమైన విషయం, దేవుడు ఏది వద్దన్నాడో దాని వెంటే పరుగులెట్టే జనాలు, ప్రజలు. కాదు అన్న దాని కాడికి వెళ్ళడం, వద్దు అన్న పని చేయడం. మనిషికి ఉన్నటువంటి ఆనాటి నుండి నేటి వరకు ఉన్నటువంటి నైజం దేవునికి కోపాన్ని పుట్టిస్తూనే ఉన్నాడు, దేవుని ఉగ్రతకు బలైపోతూనే ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఓ మంచి సన్నివేశాన్ని మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ కడవరి దినాల్లో మరి విభిన్నమైనటువంటి దేవుడు ఒక్కడేద్దరా, దేవుడు ఒక్కడే. బైబిల్ కూడా ఒకటే. ఒకటే రెండు ఉన్నాయా? రెండున్నా, మూడున్నా, పదున్నా ఒకటే. బాప్తిస్మము కూడా ఒకటే. కానీ బైబిల్ ఒకటే, దీన్ని అనేక శాఖలుగా విభజించారు నేటి దినాల్లో. బాప్తిస్మం ఒకటే, ఆ బాప్తిస్మాన్ని కూడా అనేక విధాలుగా విభజించేశారు. కొత్తగా దేవుడి సన్నిధికి రావాలంటే ఏది నమ్మాలో, ఏది నిజమో, ఏది అబద్ధమో, దేన్ని పాటించాలో, దేన్ని పాటించకూడదో, దేన్ని అనుసరించాలో, దేన్ని అనుసరించకూడదో తెలియనటువంటి ఒక పరిస్థితిలో నేటి సమాజం ఉంది. ప్రియులారా, బాప్తిస్మం ఒకటే. ఒకరంటారు చిలకరింపు బాప్తిస్మాలు ఇస్తారు. నీళ్ళు అలా చిలకరిస్తే నీ పాపాలు క్షమించబడ్డ, నువ్వు బాప్తిస్మం తీసుకున్నట్లే, మారు మనసు పొందినట్లే, ఇక నీవు బల్లారాధనలో పాలు పంపులు పొందవచ్చని ఇలాగ రకరకాలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈ కడవరి దినాల్లో తప్పు బోధలు ఎక్కువైపోతాయి. తప్పుడు యొక్క సిద్ధాంతాలు సంఘాల్లో రుద్దుతూ ఉంటారు. అందుకని సత్యమైన వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ ఈ స్థలములో బోధిస్తున్న నేనైనా దేవుడి వాక్యానికి ఒకవేళ భిన్నంగా నేను బోధించిన నన్ను మీరు నిలదీయవచ్చు. పాస్టర్ గారు అది కరెక్ట్ కాదు, అదైనా వాక్యాధారాలతో నన్ను అడిగితే నేను సరిదిద్దుకుంటాను. దేవునికి స్తోత్రం. వాక్యాధారం లేకుండా పాస్టర్ గారు మీరు చెప్పేది కరెక్ట్ కాదంటే నేను ఒప్పుకోను. కనుక ప్రియులారా, నేటి దినాల్లో చాలా చాలా నేను నుప్పు అంటాడు ఒకడు, మాది కరెక్టు అంటాడు ఒకడు, నాదే నిజం అంటాడు ఒకడు. ఏది నమ్మాలి, దేన్ని అనుసరించాలి? చాలామంది సతమతమైపోతున్నటువంటి పరిస్థితుల్లో నేటి దినాల్లో ఉన్నారు. నేను ఒక దినాల్లో ఒక ఆయన ఫోన్ చేస్తాడు, పాస్టర్ గారు వందనాలయ్యా అన్నాడు. వందనాలయ్యా అన్నా. ప్రియులారా, చాలా బాధాకరమైనటువంటి విషయం. నిన్న కాదు, నిన్న అనుకుంటా అంటున్నాడు, ఓ మంచి మినిస్టర్ ఉంటే నాకు అప్పగించండి అయ్యగారు, మంచి గట్టిగా జీతం రావాలన్నాడు. నా గుండె నీరైపోయింది. ఒక గట్టి మినిస్ట్రీ అంట, బాగా జీతం ఇవ్వాలంట, ఏదనుంటే
నాకు తెలియపరచండి సార్, నేను వెళ్తాను అంటున్నాడు. ఏమై నువ్వు సేవకుడివేనా? నేను సేవకుడిని. సంఘం ఉందా? సంఘం ఉంది. ఎందుకు వచ్చావు? దేవుడి సేవ చేయడానికి. మరి మినిస్ట్రీలు కూడా నీకెందుకయ్యా అంటే, మీరు చాలా కాలంగా పరిచర్యలో ఉన్నారు, మీకు తెలిసిన వారు చాలామంది ఉంటారు, చాలా మినిస్ట్రీలు మీకు తెలుసు, ఏదైనా మినిస్ట్రీలో నేను జాయిన్ చేయండి సార్ అంటున్నాడు. నేను ఆ బాపతికి చెందిన వాడిని కాదయ్యా, అలాంటి మినిస్ట్రీలు ఏమి నా దగ్గర లేవు, ఉన్నాయి చాలా ఉన్నాయి, కానీ వెళ్ళు నీవే వెతుక్కుని ఆయనని చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ పెట్టేసిన చాలాసేపు నేను బాధపడుతూనే ఉన్నాను. నేటి దినాల్లో పొట్టకూటి కొరకు వచ్చినటువంటి వారు చాలామంది ఉన్నారు, నిజముగా ప్రయాసపడేవారు ఉన్నారు. కానీ వాస్తవాన్ని గమనించండి, పొట్టకూటి కొరకు ప్రయాసపడే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. నిజముగా ప్రయాసపడేవారు, నిజముగా బోధ చేసే వారికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. చాలా విచారకరం. దేవునికి స్తోత్రం. అందుకని తప్పుడు బోధలో మనం ఖండించేటువంటి వారిగా ఉండాలి. ఏది నిజమైన బోధ, ఏది అబద్ధమైన బోధ, మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం. ఆనాడు అపోస్తలుడైన పౌలు కూడా దేవుని వాక్యం అందిస్తూ ఉంటే బెరయా సంఘం అని బైబిల్ గ్రంథంలో ఉంది. పౌలు చెప్పేవి నిజమా అబద్ధమా, ఇవి ఉన్నాయా లేదా అని ఆయన చెప్తూ ఉంటే వీళ్ళు చూసి అప్పుడు విశ్వసించేవారు. వీళ్ళు మనము కూడా గుడ్డిగా నమ్మడానికి లేదు. కనుక ఉదయకాల సమయంలో ఎందుకు నేను ఈ మాటలు నేను హెచ్చరిస్తున్నానంటే, తెలియపరుస్తున్నానంటే, అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నాం. ఏదో విధముగా సాతానుడు భ్రష్టులుగా చేయాలని, దేవునిలో నుండి తొలగించాలని, దేవుడికి దూరం చేయాలని ఆనాటి నుండి నేటి వరకు వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. వాడి చేతిలో బలైపోతూ ఉన్నారు నేటి సంఘాలు. మన దినాన్ని చెప్పాను, సాతానుడు ఎక్కడున్నాడు అన్నాను. అమ్మా ఎక్కడున్నాడు? సంఘము వెలుపటున్నాడు, సంఘములో కూడా ఉన్నాడు. కనుక బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మనకుంది. ఏది నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ విన్నా అది వాక్యానుసారంగా ఉందా లేదా మనం ఆలోచన చేసి నడవాలి. పరుగులు పెట్టే టైం కాదు ఇది. చాలామంది పరుగులు పెడుతూ ఉంటారు. పరుగులు పెట్టొద్దు, నిదానంగా ఆలోచన చేయండి. అందుకే బైబిల్ని ఎక్కువగా మనం ధ్యానం చేసేటువంటి వారంగా ఉండాలి. వ్యక్తిగతంగా దీన్ని చదవాలి, వ్యక్తిగతంగా దీన్ని మనం మరి అన్వయించుకోవాలి. కనుక ప్రియులారా, ఒకానొక దినం రాబోతుంది. ఈ గ్రంథము మరి బైబిల్ దేవుని యొక్క వాక్యము ఆపివేసే దినాలు రాబోతున్నాయి. సేవకులు ఇక వాక్యాన్ని అందించరు, దేవుడే దాన్ని ఆపివేస్తాడు. ఆ రోజుల్లో అయ్యా పాస్టర్ గారు వాక్యం చెప్పండి అంటే అనుమతించాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ప్రపంచంలో నేటికి వాక్యాన్ని అసలు క్రీస్తు బోధలే చేయకుండా ఆపాలని మతోన్మాదులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వల్ల అవ్వటం లేదు, వాళ్ళ వల్ల కాదు కూడా. సూర్యునికి ఎదురు ఎవరైనా సూర్యుని ఆపగలుగుతారు? ఎవరైనా సూర్యుడిని ఆపలేము. దేవుడిని ఎలా ఆపగలుగుతాం? దేవుని వాక్యాన్ని మనం ఎలా ఆపగలుగుతాం? ఆపలేము. కానీ దేవాతి దేవుడే ఒకానొక దినములో ఈ వాక్యాన్ని ఆపివేసే టైం రాబోతుంది. దానికి సూచన ఏంటంటే, నేడు చూస్తే వాక్యము ఒక నదిలా ప్రవహిస్తూ ఉంది. ఎంత ధారాళముగా. ఇదివరకు మనము చూస్తే ఆదివారం ఒక్కరోజే ఆరాధనలు జరిగాయి, కానీ ప్రతిరోజు లైవ్లే కదా. ప్రతిరోజు లైవ్లే. ఉదయం లైవ్, సాయంత్రం లైవ్. వాక్యం ఎంత విరివిగా అందించబడుతుంటే ప్రియులారా, ఇది మన కోసమే, మన మేలు కోసమే. ఎంత వింటామో, వినుట వలన ఏం కలుగుతుంది మనకి? వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినకుండా విశ్వాసం అనేది కలగదు. కనుక వినాలి. వింటేనే దానిలో ఉన్న పరమార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. వింటే దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం గ్రహించగలుగుతాం. వింటే మనకి విశ్వాసము కలుగుతుంది. కనుక దయచేసి గమనించండి. ఉదయకాల సమయంలో ప్రియులారా, నేను చెప్పబోయే అంశం ఏంటంటే, విశ్వాసముతో సాగుము, అద్భుతాలు అనుభవించు. ఎలా సాగాలి? విశ్వాసముతో సాగు, అద్భుతాలను అనుభవించు.
ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నేను చెప్పబోయే అంశం ఇదే. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. మనం ఎవరము? విశ్వాసులం కదా. విశ్వాసులమే, కానీ విశ్వాసం ఉందా? విశ్వాసం కలిగి జీవించగలుగుతున్నామా? దేవుని మీద నమ్మకం కలిగి ఉండగలుగుతున్నామా? లేకపోతే అపనమ్మకంతో మనం వస్తున్నామా? ఏదో అందరు వెళ్తున్నారులే, నేను వెళ్తున్నాను, తప్పదులే అని వెళ్తున్నాను, వెళ్ళకపోతే బాగోదేమని వెళ్తున్నాను, పొరపాటున వెళ్ళాను, ఇక వెళ్ళకపోతే ఎవరో ఏమనుకుంటారేమో, వీళ్ళ జీవితం అయిపోయిందా, ప్రార్థన జీవితం అయిపోయిందా అని ఎవరైనా ఏమని అంటారేమోనని వస్తున్నామా? వీళ్ళు అటువంటి భక్తిని మనం విడిచిపెట్టాలి, అటువంటి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టాలి. అల్ప విశ్వాసులుగా ఉండడానికి వీల్లేదు. విశ్వాసముతో మనం సాగాలి. ఎప్పుడైతే ఆ విశ్వాసముతో మనం సాగుతామో దేవునిలో మనం అద్భుతాలు అనుభవించగలుగుతాం. ప్రియులారా, చాలా సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తున్నాం, అద్భుతాలు అనుభవించలేకపోతున్నాం. కారణం ఏమిటి? విశ్వాసం ఉంది, విశ్వాసముతో దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ అద్భుతాలను అనుభవించలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఆ కారణాలు ఈరోజు మనము నేర్చుకుందాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరంటే నమ్మకం ఉంటుంది, ఒకరంటే నమ్మకము ఉండదు. ఒకరితో మాట్లాడాలనిపిస్తుంది, ఒకరితో మాట్లాడకూడదనిపిస్తుంది. ఒకరు చెప్తా ఉంటే వినాలనిపిస్తుంది, ఒకరు చెప్తా ఉంటే వినకూడదనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుని పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? నేనంటాను పిచ్చి విశ్వాసం. దేవుడంటే నాకు పిచ్చి నమ్మకం. దేవుడంటే దేవుడి కొరకు అవసరమైతే చావడానికే నేను సిద్ధపడతాను, సిద్ధపడే వచ్చాను. ఈ లోకంలో నాకంటూ వేరే ఆశలు, వేరే ధ్యాసలు ఏమీ లేవు. బ్రతికితే దేవుడి కొరకు బ్రతకాలి, చస్తే దేవుడి కొరకే చావాలి. రెండు విషయాలు అంతే. బ్రతికితే దేవుడి కొరకు, చస్తే దేవుడి కొరకు, అంతే. దేవుడిలోనే. అందుకే ఒక భక్తుడు అంటాడు, తుప్పు పట్టడం కంటే దేవుడి కొరకు అరిగిపోవడం మేలంటాడు కదా. మూల పాడేసి అది తుప్పు పట్టి పోవడం కంటే అది వినియోగించేటప్పుడు అరిగిపోవడం మేలు కదా. నా జీవితం కూడా అంతే. అంతే విధముగా ఉదయకాల సమయంలో మీ జీవితాలు కూడా అలా ఉండాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడికి స్తోత్రం. కనుక దేవుని పట్ల ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నారు? నిజమైన విశ్వాసము కలిగి ఉన్నామా? ఒక ప్రశ్న, మీరు నిజమైన విశ్వాసులేనా? అదేంటి పాస్టర్ గారు అంత మాట అనేసారు కదా. సంఘములో ఇప్పుడు ధాన్యం ఉంది, వరి ధాన్యం. తోలలు ఉంటాయి, గట్టి గింజలు ఉంటాయి. అన్ని గట్టి గింజలు ఉంటాయని వీల్లేదు కదా. తోల గింజలు కూడా ఉంటాయి. ఎంత తూర్పు ఆరబోసినా, ఎంత మిషన్తో పోసినా, ఎంత మిషన్ కోత అయినా తోల గింజలు ఉండక తప్పదు, ఉంటాయి. అదేవిధంగా సంఘములో గురుగులు ఉంటాయి, గోధుమలు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ అంశాన్ని నేను ప్రారంభించే ముందు ఎటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నాం? స్థిరమైన విశ్వాసులేనమా? నిజమైన విశ్వాసులమేనా? నిజమైన విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో మనం నడవగలుగుతున్నామా? ఎటువంటి విశ్వాసులము? ఏ విశ్వాసముతో మనము సాగుతా ఉన్నాం? ప్రియులారా, ఒకరంటే మనకు అభిమానం ఉంటుంది. అభిమానం ఉంటుంది, కొంతమందికి పిచ్చి అభిమానం ఉంటుంది. మనకు దినాన ఒక తల్లి సాక్షి మాట చెప్తుంది, అయ్యా ఒకరోజు నా భర్త అంటున్నాడు, అర్ధరాత్రి పడుకొని, మరి ఆయనకి ఏమనిపించిందో నాకు తెలీదు, అమ్మా అని లేపి కూర్చోబెట్టి, ఒకవేళ నీకంటే ముందు నేను చచ్చిపోతే ఎవ్వరు వద్దు, కానీ నాకు మన పాస్టర్ గారు ఉన్నారు కదా, మన పాస్టర్ గారు, మన సంఘ పెద్ద గారే నన్ను భూస్థాపితం చేయాలి, ఇంకెవరూ వద్దమ్మా, ఈ మాట నీతో చెప్తున్నాను అన్నాడంట. అదేంటయ్యా, నువ్వు ముందు పోతావు నేను ముందు పోతాను తెలియదుగా, ఎందుకు ఈ మాట అంటున్నావంటే, ఏమోనమ్మా నేను మాత్రం ఒకవేళ నీకంటే ముందు చచ్చిపోతే నీవు మాత్రము మన పాస్టర్ గారినే తీసుకెళ్ళి భూస్థాపితం చేయమంటున్నాడంట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక్కొక్కరికి పిచ్చి నమ్మకం, పిచ్చి అభిమానం. వాళ్ళు ఈ ఊరు కాదు, బేదన్నూరులో ఉంటున్నారు, వాళ్ళు రాంచపురం నుండి వచ్చి అక్కడ ఉంటా ఉన్నారు. ప్రియులారా, వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడే బాప్తిస్మం తీసుకున్నారంట. అంటే బాప్తిస్మం అంటే తెలియని విషయములు. సంఘానికి వచ్చారు, బోధ విన్నారు, వాక్యం విన్నారు. వారు మరలా, అయ్యా మాకు బాప్తిస్మం కావాలి, మీ చేతుల మీదకి నేను బాప్తిస్మం పొందాలి అనిగా ప్రార్థన పూర్వకంగా సంవత్సరం వాళ్ళని వెయిటింగ్లో పెట్టి వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. దేవుడికి స్తోత్రం.
సమయం వచ్చినప్పుడు మరలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ నా దగ్గరికి వచ్చి అలాగంటుంటే నాలో సంతోషం కలిగింది. అవునయ్యా, మీరైనా మర్చిపోవచ్చేమో, నేను మర్చిపోను, నేను విడిచిపెట్టను. ఎందుకంటే నేను మీ ఆత్మీయంగా నేను కన్నాను కనుక అన్ని విషయాల్లో చూసుకోవాల్సిన బాధ్యత నాది. ఆయన ఇంకో మాట అంటాడు, అయ్యగారు ఏదేమైనా మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళండి అయ్యగారు అంటున్నాడు ఆయన. ఏంటండా, అయ్యా మమ్మల్ని మీరు పరలోకానికి తీసుకెళ్ళండి అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. నేను పరలోకానికి తీసుకెళ్ళడం కాదు నాయన, పరలోకానికి వెళ్ళాలంటే ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎటువంటి విశ్వాసము కలిగి ఉండాలో నేను బోధిస్తాను, నేను చెప్తాను. వాటిని కలిగి ఉంటే చాలు మీరు పరలోకానికి వారసులు అవుతారు. దేవుడికి స్తోత్రం. అంతేకాని చేపట్టుకుని నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళను. సేవకుడు అంటే పరలోకానికి వెళ్ళడానికి మార్గము తెలియపరిచేటువంటి వాడు. మార్గములో ఆ పరలోకములో ఎత్తబడాలి, సార్వత్రిక సంఘములో చేర్చబడి ఎత్తబడాలంటే ఎలా ఉంటే ఎత్తబడతామో తెలియపరిచేటువంటి వాడే సేవకుడు. దయచేసి గమనించండి, ఈ ఉదయకాల సమయంలో విశ్వాసముతో సాగు, అద్భుతాలను అనుభవించు. దేవునికి స్తోత్రం. ఇందాక నేను ఒక మాట చెప్తాను, చాలా కాలం నుండి విశ్వాసముతో వస్తున్నాం. చాలా విశ్వాసమే, దేవుడు అంటే నమ్మకమే. కానీ నీ జీవితంలో ఎందుకు కార్యం జరగట్లేదు? నీ జీవితంలో ఎందుకు అద్భుతాన్ని చూడలేకపోతున్నావు? నేను అద్భుతమైన కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. ప్రియులారా, ఈ విశ్వాసం అనేది చూడండి, మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రికలు 11వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట చదువుకొని మూలవాక్యముగా ఆ మాటను ధ్యానం చేసుకుని ముందుకు సాగుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం యొక్క ఈసారి నిజ స్వరూపమై ఉన్నది. దొరకలేదా అమ్మా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం నుండి, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టియే సాక్ష్యము పొందిరి. దేవునికి స్తోత్రం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. ఒక నిరీక్షణతో మనం వెళ్తున్నాం, ఒక విశ్వాసముతో మనం వెళ్తున్నాం. ఏ విశ్వాసముతో వెళ్తున్నాం? నేను చస్తే పరలోకానికి వెళ్తానని, పరలోకం ఉందని ఒక విశ్వాసముతో మనం నడుస్తామని. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. అదృశ్యమైన ఉన్నట్లుగా అది ఉంది. మన దేవుడు ఉన్నాడు అని మనం నిజముగా నమ్ముచు విశ్వాసముతో మనం ముందు కొనసాగుతా ఉన్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి, పరలోకం అనేది ఉంది. ఆ పరలోకం అనేది ఉంది కనుకనే పరలోకంలో చేరాలని ఒక మంచి విశ్వాసాన్ని కలిగి మనం నడుస్తూ ఉన్నాం. అది సెకండరీ. మొదటిగా మన జీవితంలో ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాస క్రియ మనలో జరగాలి. ఆ విశ్వాసానికి ప్రతిఫలాన్ని మనం చూడాలి. దేవుని దగ్గర వచ్చామంటే ఏదో ఒక బలమైన కార్యం దేవుడు మనలో చేశాడు కనుక మనము నమ్మి దేవుడిలోనికి వచ్చాం. దేవుడిలో మనము సాగుతూ ఉన్నాం. ఆ క్రియ జరగకపోతే, ఆ అద్భుతం జరగకపోతే మనం ఒకవేళ బహుశా నమ్మకపోయి ఉండొచ్చేమో, దేవుడి సన్నిధికి రాకుండా ఉండొచ్చేమో. దేవుడు మనలను అనాది సంకల్పం చొప్పున ఏర్పరిచి మనల్ని పిలిచి మన జీవితంలో అద్భుతాన్ని జరిగి అందును బట్టి మనకు విశ్వాసము కలిగింది. అందుకే నేను చెప్పాను, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములు అందుకనే ఆనాటి పెద్దలు, ఆనాటి భక్తులు, ఆనాటి ప్రవక్తలు సాక్ష్యాన్ని పొంది ఉన్నారు. వారు నమ్మారు, విశ్వసించారు, విశ్వాసముతో వారు సాగారు. కానీ నేటి దినాల్లో ఎందుకు మనము పొందలేకపోతున్నాం? ఎందుకని దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయడం లేదు? ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ ప్రశ్న, ఈ మాట, ఈ ఆలోచన అనేక పర్యాయాలు మనం తడుతూ ఉంటుంది.
ఎన్నో సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నాకంటే చిన్నవారు గొప్పవారు అయిపోతున్నారు, నాకంటే చిన్నవారు ప్రయోజకులు అవుతున్నారు, మరి వాళ్ళు ప్రయోజకులు అవుతున్నారు, మరి నేనెందుకు కాలేకపోతున్నాను, నేనెందుకు ప్రయోజకుడి కాలేకపోతున్నాను అనేక పర్యాయాలు ప్రియులారా మన మనసులో మనం నొచ్చుకునే వారంగా ఉంటాం, మనం బాధపడేటువంటి వారంగా ఉంటాం. కారణం ఏందయ్యా అని అడిగితే బైబిల్ గ్రంథం ఒక మాట, ఒక ప్రశ్న మనకు వేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా ఒక్క మాట, ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 44 వచనాన్ని చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 7వ మారు అతనిని చూచి, అదిగో మనిషి చేయి అంత ఆకారము కలిగిన చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నా వైపు చూడండి, ఇక్కడ ఏలియా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఏలియా ఎవరంటే ప్రవక్త, మంచి విశ్వాసము కలిగినటువంటి వాడు, నమ్మకము కలిగినటువంటి వాడు, పౌరుషము కలిగినటువంటి వాడు, ప్రార్థన పరుడు. ప్రార్థిస్తే దేవుడు వెంటనే ఆలకించి తన ప్రార్థనకి జవాబును అనుగ్రహిస్తాడు. అటువంటి ప్రార్థన శక్తిని కలిగినటువంటి వాడు ఏలియా. ప్రియులారా ఇక్కడ అహాబు రాజుతో అంటున్నాడు, అయ్యా అహాబు రాజా, నీ రథము సిద్ధపరుచుకొని నీవు రథమెక్కి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపో. ఇదిగో బోపైన వర్షము రాబోతుంది. ఆ వర్షములో నువ్వు తడవకుండా ఉండాలంటే వెంటనే ఇమీడియట్లీగా నీ రథమును సిద్ధపరచుకొని నీవు యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపోయినా అని భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా అహాబు రాజుతో అంటాడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త గమనించండి పిల్లరా, నా వైపు చూడండి. అప్పటికే 3.5 సంవత్సరం నుండి వర్షము లేదు. 3.5 సంవత్సరాల బహుభయంకరమైన కరువు, వర్షము యొక్క చుక్క జాడ లేదు, మేఘము కమ్మింది లేదు, వర్షపు చుక్క పడింది లేదు, భూమి అంతా ఆరిపోయి ఉంది. ఈ భూమి మీద ఉన్న పశువులు, భూమి మీద ఉన్న మనుషులు ఎప్పుడు వర్షము కురుస్తుందా తేరి చూస్తా ఉన్నారు, ఆశతో ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. దానికి గల కారణము కూడా ఏలియా ప్రార్థించాడు. ఆ మేఘం ఆగిపోవాలి, వర్షం ఆగిపోవాలని. 3.5 సంవత్సరములో వర్షము లేదు. వర్షము కురిస్తేనే పంటలు పండుతాయి, వర్షాలు కురిస్తేనే సమృద్ధి, వర్షాలు కురిస్తేనే ప్రపంచంలో దేశంలో ఉన్న మనుషులందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు. వర్షము కురిస్తేనే పశువులు కూడా సంతోషంగా ఉండగలుగుతాయి. ఈ వర్షం మీద పశువులు ఆధారపడి ఉన్నాయి, ఈ వర్షం మీద పక్షులు ఆధారపడి ఉన్నాయి, ఈ వర్షం మీదనే మనుషులు ఆధారపడి ఉన్నది, ఈ వర్షం మీదనే ప్రకృతి ఆధారపడి ఉన్నది. హల్లెలూయా. దేని మీద ఆధారపడి ఉన్నది? వర్షం మీద ఆధారపడి ఉన్నది. ప్రకృతి కానివ్వండి, మనుషులు కానివ్వండి, పశువులు కానివ్వండి, పక్షులు సమస్తము వాటి మీదే ఆధారపడి ఉన్నాయి. అప్పటికే 3.5 సంవత్సరం నుండి వర్షము లేదు. ఏలి అంటున్నాడు, అహాబు రాజా, నువ్వు రథమెక్కి వెంటనే యెరూషలేము ప్రాంతానికి వెళ్ళిపో. పట్టపగలు ఎండగాస్తా ఉంది, సూర్యుడు కనిపిస్తా ఉన్నాడు, అసలు మేఘమే లేదు, ఎండబాబులు లేవు, వర్షమా 3.5 సంవత్సరం నుండి అసలు వర్షమే లేదు. ఎంత విశ్వాసము! ఏ లేకున్న విశ్వాసము చూడండి. అహాబు రాజా వెంటనే వెళ్ళిపో. అసలు మబ్బుందా? లేదు. ఉరుములేమని ఉరుముతున్నాయా? లేవు. మెరుపులేమని వస్తున్నాయా? లేవు. అసలు జాడే లేదు. ఏ జాడ? మేఘం యొక్క జాడ లేదు, వర్షం యొక్క జాడ లేదు. కానీ ఏలి అంటున్నాడు,
మోపైన వర్షము. హల్లెలూయా. ఏ వర్షం అంట? మోపైన వర్షము. బా, నాకు ఆశ్చర్యం కలిగింది. ఆహాబు రాజుతో చెప్పాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వర్షాన్ని కురిపించు, వర్షాన్ని పంపించు, స్తోత్రం. చూశాడు, ఎలా ఉన్న చంద్రుడు అలాగే ఉన్నాడు, ఎలాగున్న ఎండ అలాగే ఉంది, వర్షం లేదు. ఆహాబు రాజు ఏమన్నాడు? ఆహాబు రాజా, మోపైన వర్షము కురబోతుంది, నువ్వు రథాన్ని సిద్ధపరచుకొని యెరూషలేముకి వెళ్ళిపోమన్నాడు. పైన చూస్తే ఎలా ఉన్న వాతావరణము. మరలా రెండో వారు ప్రార్థన చేశాడు, దేవానికి స్తోత్రం, వర్షాన్ని పంపించు, వర్షాన్ని పంపించు, నీకు స్తోత్రం. ప్రార్థన చేశాడు, చూశాడు, ఏమీ లేదు. మూడోసారి ప్రార్థన చేస్తాడు, యేసయ్యా వర్షాన్ని పంపించు. ఆకాశం వైపు చూశాడు, చంద్రుడు బగబగా మండిపోతా, సూర్యుడు బగబగా మండిపోతా ఉన్నాడు. వర్షము యొక్క మేఘం యొక్క జాడ లేదు. నాలుగోసారి ప్రార్థన చేశాడు, తన దగ్గర పరివాడి పిలిచారే, ఏమని జాడలు కనబడితే ఏం చూడరా. వాడు పరిగెట్టుకుని వెళ్ళి ఇటు అటు 4 వైపులా చూచి, అయ్యా దైవజనుడా, ఏమి జాడ లేదయ్యా, లేదా? ఒక ప్రశ్న చెప్పాడు. ఏమని చెప్పాడు? మోపైన వర్షము కురవబోతుంది, మోపైన వర్షము కురవబోతుంది, రథమెక్కి వెళ్ళిపో, నువ్వు తడిసిపోకుండా. ప్రార్థన చేశాడు, ప్రతిఫలము లేదు. నాలుగోసారి ప్రార్థన చేశాడు, ప్రతిఫలం లేదు. ఐదోసారి ప్రార్థన చేశాడు, మరలా ఆమెనన్నాడు, రే వెళ్ళి చూడరా అన్నాడు. అయ్యగారు, ఏమీ లేదయ్యా, ఏం లేదు, వర్షం యొక్క జాడ లేదు. ఆరోసారి ప్రార్థన చేశాడు, చూసిరారా, అయ్యా లేదయ్యా. మనకైతే ఏమనిపిస్తుంది? ఒక ప్రశ్న. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి, ఇన్ని సంవత్సరాలను వస్తున్నాను, నాకేమీ ప్రయోజనం కలగట్లేదు, వీడు వచ్చాడు, వీడు ప్రయోజకుడైపోయాడు. వాడిని బట్టి మనము దేవుని మీద అబండాలు వేయొద్దు, వాడిని బట్టి మనము దేవుని హేళనగా మాట్లాడొద్దు, వాడిని బట్టి మనము దేవుని తక్కువ చేయొద్దు. అసలు వాడికి రావడానికి కారణం ఏంటి, నాకు రాకపోవడానికి కారణం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఆరో మరి ప్రార్థన చేస్తాడు, లేదు. ఆపేడా ప్రార్థన చేయడము? చెప్పాలి, ఆపేడా? ఆపలేదు. మనమైతే ఏం చేస్తాం? రాదులే, ఇంకేం ఆలకిస్తాడులే, నా పని అయిపోయింది, ఆహాబు రాజు వచ్చి నన్ను బాధేస్తాడు, అబద్ధం ఆడేశాను. కానీ ఏలియా విశ్వసించాడు. దేవుడికి స్తోత్రం. బా, ఆనాటి కాలంలో ప్రవక్తలు ప్రవచిస్తే వెంటనే జరిగాయి. వెంటనే 7వ మారు మోకరించి ప్రార్థించాడు. మోకరించి ప్రార్థిస్తారే, వెళ్ళి చూడరా, సముద్రం వైపు చూస్తే ఎటువంటి మేఘమంట? అరచేయి అంత మేఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మేఘం చెప్పాలా? అరచేయి అంత మేఘం. ఏదో చిన్న మేఘం కనబడితే దానికి అంత సంబరపడడం ఏముందండి? చిన్న మేఘమే కదా. ఆ చిన్న మేఘములో మోపైన వర్షం ఎలా కురుస్తుంది? ఆ చిన్న మేఘములో అంత భారీ వర్షాలు ఎలా పడతాయి? ఈ మాట చెప్పే ముందు ఒక్క మాట చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలోనే 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 18వ మాట ఒక్కసారి చదువుకుందాం. 18వ మాట. ఇది యెహోవా దృష్టికి అల్పమే. చాలు చాలు, ఇది యెహోవా దృష్టికి అల్పమే. అసలు ఆయనకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా?
భూమి ఆయనది, ఆకాశం ఆయనది, ఆకాశ మండలంలోని సూర్యచంద్ర నక్షత్రములు ఆయనవి, వాటన్నిటిని కూడా నోటి వాక్కు చేత కలుగు చేశాడే. యెహోవా దృష్టికి ఇది అల్పమే, ఇది చిన్నది. ఏలియా 7వ మారు ప్రార్థించగా అరచేయంత మేఘము కనబడింది. ఆ అరచేయంత మేఘములోనే ఎటువంటి వర్షం పడిందంట? కింద వచ్చిన చూస్తే 30 వర్షము. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. 30 వర్షము కురిసింది. కారణం ఏంటయ్యా? ఏలియాలో విశ్వాసము సన్నగిల్లలేదు. ఏలియా విశ్వాసముతో ప్రార్థించాడు. ఏలియా విశ్వాసముతో సాగుతున్నాడు. ఏలియా విశ్వాసముతో నడుస్తున్నాడు. అందుకనే అద్భుతాన్ని చూడగలిగాడు కర్మేలులో. నీవు అడిగింది ఆలస్యము కావచ్చు. ఆలస్యమైందని ప్రార్థించడం మానొద్దే. ఆలస్యమైందని దేవుడి సన్నిధికి రావడం విడిచిపెడుతున్నావా? నీవు అడుగున్న దేవుడు నీకు ఇవ్వలేదని ప్రార్థన చేయడం మానేసావా? నీవు అడిగింది దేవుడు నీకు ఇవ్వలేదని బైబిల్ చదవడం మానేసావా? అది అడిగింది దేవుడు ఇవ్వలేదని దేవునితో మాట్లాడడం మానేసావా? మానేసావా? మానేస్తే నువ్వు పొందుకోలేవు. ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో కారణం ఉంది. వెంటనే ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు అక్కడ ఏలియాకి జవాబు ఇవ్వలేదు. ఎన్ని మార్లు ప్రార్థించాడు? 7 మార్లు. అనగా దేవుడు 30 వర్షము కురిపించేంత వరకును ఏలియా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏదో నువ్వు అవసరం ఉన్నప్పుడు వెంటనే ప్రభా ఇది నాకు కావాలంటావు. అది జరగకపోతే ప్రార్థన మానేస్తున్నావు. నీ ప్రార్థన చేయడం మానేస్తున్నావు. దేవుడిని అడగడం మానేస్తున్నావు. ఎలా చేస్తున్నాడు ఆయన? నీ పొందుకునేంత వరకు, జవాబు వచ్చేంత వరకు, దేవుని దగ్గర నీకు వార్త వచ్చేంత వరకు, దేవుని దగ్గర నువ్వు పొందేంత వరకు ఏలియా వలె ఏం చేయాలి? ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసముతో చేయాలి. హల్లెలూయా. నేను వైదొలగితే పోవడానికి ఇదే కారణం, వెనక్కి తిరిగిపోవడానికి కారణం ఇదే. వెంటనే రావాలి, వెంటనే అద్భుతం జరిగిపోవాలి కదా. వెంటనే అడగాలి, వెంటనే కార్యం చేసేయాలి. కార్యం చేయకపోతే దేవుడు చేయలేదు. ఎందుకు చేయడు ఆయన? ఆయనకి ఏమన్నా అసాధ్యమైన వాడా? ఆయన రక్షింపనేరకుండా ఆయన అంటాడు కదా, విననేరకుండానట్లు నా చెవులు మన. ఆయన శివుడేం లేదు ఆయనకి. మనకే శివుడు 10 సార్లు చెప్తే కానీ మనకి వినపడదు. ఆయనకి శివుడు లేదు. విననేరకుండానట్లు నా చెవులు మందంగా లేదు, రక్షింపనేరకుండానట్లు నా చేయి కొరచ కాలేదు. చిన్న చేయి కదా అయింది. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు. కానీ మీకు నాకు మీ దోషములే ఎలా ఉన్నాయంట? అడ్డుగోడగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 30 వర్షము ఎందులో వచ్చింది? చిన్న మేఘము. మనం అనుకుంటున్నాం అంత ప్రార్థన చేస్తే చిన్న పని ఇచ్చాడా? అంత ప్రార్థన చేస్తే, అంత విశ్వాసం కలిగి ఉంటే 150 రూపాయలు కూలిచ్చాడా? అంత ప్రార్థన చేస్తే, అంత విశ్వాసముతో సాగితే ఇంతే ఇచ్చాడా అని నీవనుకుంటావు. చూడండి ప్రియులారా, ఆ అరచేంత మేఘములోనే ఎటువంటి వర్షం కురిసింది? 30 వర్షం కురిసింది. దానిలోనే నిండుగా మనల్ని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. దేనిలో? నీకు వచ్చిన కొంచెములోనే నిండుగా సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. ఇది యెహోవాకు అల్పమే. ఆయనకి అల్పమే. ఆయన చేయగలిగిన దేవుడు 30 వర్షాన్ని కురిపించగలిగాడు ఏలియా. అందుకని అంటాడు, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే, మన వంటి మనుషుడే. ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగింది. ఆయన ప్రార్థిస్తే వర్షము కురిసింది. ఆయన ప్రార్థన చేస్తే ఆకాశములో నుండి అగ్ని గంధకములు కురిసి సిద్ధపరచబడిన దహన బలిని, ఆ బలి పశువును దహించి వేసింది. హల్లెలూయా. అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలండి. ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలంటే నీలో ఏముండాలి? విశ్వాసముతో
సాగాలి. ఆ విశ్వాసముతో సాగినప్పుడే, ఆ విశ్వాసముతో నడిచినప్పుడే అద్భుతాలను అనుభవించగలుగుతావు. నా జీవితంలో నేను అద్భుతాలు అనుభవించగలుగుతాను. మీ జీవితంలో మీరు అద్భుతాలు అనుభవించగలుగుతారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్తాను ఎందుకు మన జీవితంలో కార్యం జరగటం లేదు. చూడండి, ఇప్పుడు 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. 16వ వచనం నుండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ పశువులను, మీ మందలను, మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో బా ఏంటంట, గాలైనను ముబ్బైనను వానైనను లేకుండా నీళ్లతో ఈ గోతులను నేను నింపుతాను. హల్లెలూయా. ఇప్పుడు నీళ్లతో నింపబడాలంటే ఏం తవ్వాలంట? ఏం తవ్వాలి? గోతులను తవ్వాలి. ఇప్పుడు మీరు పైకి రావాలని గోతులు తవ్వారు. ఎవరికైనా గోతులు తవ్వారు మీరు? ఏమండి, తవ్వుతాం కదా. ఇక్కడ మాట్లాడుతూనే ఉంటాం, వాళ్ళకి ఏం చేస్తాం? గోతులు తవ్వుతూనే ఉంటాం. దయచేసి గమనించండి ప్రియులారా, దీన్ని నేను వివరించుకుంటూ కాస్త వివరణిస్తాను. ఇక్కడ ఇశ్రాయేలు రాజుని యూదా రాజు, ఎదోము రాజు మోయాబు మీదకి యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నారు. ఆ మోయాబీలను జయించడానికి ఈ యొక్క ఇశ్రాయేలు రాజు, ఈ యొక్క ఆహాబు రాజు, ఈ యొక్క యూదా రాజు, ఎదోము రాజు, ఈ ముగ్గురు రాజులు ఏకమై, ఈ ముగ్గురు రాజులు ఐక్యమై మోయాబు రాజు మీదకి యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ దీని గురించి నేను చెప్పినట్లున్నాను. మరి రెహబాము కాలంలో మరి ఈ ఇశ్రాయేలు రాజ్యము రెండు రాజ్యాలుగా చీలిపోయిందని చెప్పాను. ఒకటి ఇశ్రాయేలు రాజ్యం, రెండవది యూదా రాజ్యం. ఒకటే కానీ ఇది రెండుగా చేర్చబడింది. ఎవరి పాలన అంటే రెహబాము పాలనలో. దేవునికి స్తోత్రం. ప్రియులు, ఇక్కడ గమనించండి, ఇక్కడ యెహోషాపాతు అనగా యూదా రాజుని, ఇక ఇశ్రాయేలు రాజుని, ఎదోము రాజు, ఈ ముగ్గురు రాజులు కలిసి ఆ మోయాబు మీదకి యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నారు. అయితే ఈ మోయాబు ఆ ప్రాంతానికి, దేశానికి వెళ్తున్నప్పుడు 7 రోజుల ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నీళ్లు ఏమైపోయినాయంట? అయిపోయినవి. త్రాగడానికి నీళ్లు లేవు. ఇప్పుడు ఏం చేయాలా? అరే మన దేవుడు మోయాబీలకి అప్పగించేశాడు రా, తాగడానికి నీళ్ళు లేవురా, పశువులకు నీళ్ళు లేవురా, నీరసించిపోయామురా, బలము లేదురా. ఇప్పుడు మనకి బలము కావాలంటే నీళ్లు కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? నీళ్లు కావాలి. ఎవరి మీద యుద్ధానికి వెళ్తున్నారు? మోయాబీల మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఏ రాజులు? ముగ్గురు రాజులు దండెత్తి, ముగ్గురు రాజులు ఐక్యతతో ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. 7 రోజులు ప్రయాణం చేస్తారు. ఇప్పుడు ఏమైపోయింది? నీళ్లు లేవు. ఇప్పుడు ఏమనిపిస్తుంది మనకి? అయిపోయింది మన జీవితం. మోయాబీల చేతిలో మనం చచ్చిపోతాం. మోయాబీలు మన మీద దండెత్తి వచ్చి మన నాశనం చేస్తారు. మన జీవితం అయిపోయింది. లేదు, ఖచ్చితంగా వాళ్ళు అలా అనుకున్నారు. యెహోషాపాతు అన్నాడు, అయ్యా ఇక్కడ ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా అంటే ఇశ్రాయేలు రాజులు ఒకడు అన్నాడు, ఉన్నాడయ్యా, ఉన్నాడు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయనే ఎలీషా. దేవునికి స్తోత్రం. ఎలీషా, ఏలియా చేతుల మీద నీళ్లు పోసినటువంటి వ్యక్తి. ఎలీషానే ఒక దైవజనుడు ఉన్నాడు. ఎలీషానే ఒక ప్రవక్త ఉన్నాడు. అది ఇప్పుడు సేవకుడు ఎందుకయ్యా అంటే ఒక మార్గాన్ని చూపించేవాడు. సేవకుడు ఏంటంటే
మనకున్న కష్టములో నుండి ఎలా విడిపించబడాలో తెలియపరిచేటువంటి వాడు. సేవకుడు ఎందుకంటే పాపాన్ని ఎలా విదిలించుకోవాలో తెలియపరిచేటువంటి వాడు. సేవకుడు ఎందుకంటే నీవు వరపెడితే నీ ప్రార్థన ఆయన ఆలకించాలంటే నీవేం చేయాలో తెలియపరిచేటువంటి వాడు. సేవకుడు ఎందుకంటే నీవు పరలోకానికి మరి ఎలా వెళ్ళాలో తెలియపరిచేటువంటి వాడు. సేవకుడు ఎందుకంటే నీవు పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో తెలియపరిచేటువంటి వాడే సేవకుడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు భయంకరమైన కష్టములో ఉన్నారు. వీళ్ళకి నీళ్లు కావాలి. యూదా రాజైనటువంటి యెహోషాపాతుకి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రవక్త దగ్గరికి వెళితే మనకి ఏదో మార్గాన్ని చూపిస్తాడు, మనకి ద్వారాన్ని చూపిస్తాడు, మనకి మార్గాన్ని చూపిస్తాడు. అయ్యా ఆ ప్రవక్త దగ్గరికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాను, ప్రవక్త అన్నాడు, ఏమన్నాడు తెలుసా? అక్కడ మీరు చాలా గోతులను త్రవ్వండి. గోతులను మీరు త్రవ్వండి. అక్కడ ఏమన్నాడు మళ్ళా? వానైనను, గాలైనను, మబ్బైనను, వానైనను లేకుండా నీళ్లతో నింపుతాను. యెహోవా సెలవిస్తున్నాడు, నీళ్లతో నింపుతాడంట. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నమ్మాలి, నమ్మి తీరాలి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రియులారా. ఆయన ఏమైనా చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఎలీషా అన్నాడు, దేవుని దగ్గర అడిగాడు, అయ్యా యూదా రాజు, ఇశ్రాయేల్ రాజు, ఎదోము రాజు వచ్చి అడుగుతున్నారు, ఏం చేయమంటావు? చెప్పు వారితో గోతులు తవ్వమని. ఒకటి తవ్వమన్నాడు, రెండు తవ్వమన్నాడా? చాలా గోతులను తవ్వండి. హల్లెలూయా. దానిని నేను దేనితో నింపుతాను? నీళ్లతో నింపుతాను. ఇప్పుడు ఆ ప్రవక్త దగ్గరికి ఎలా వచ్చారు వాళ్ళు? ఆ ముగ్గురు రాజులు విశ్వాసముతో వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చారు? విశ్వాసముతో వచ్చారు. ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చే నువ్వు ఎలా రావాలి? విశ్వాసంతో రావాలా? విశ్వాసంతో వచ్చారా? విశ్వాసంతో వచ్చారా? నమ్మకంతో వచ్చారా? అపనమ్మకంతో వచ్చారా? నమ్మకంతో వచ్చాం కదా, రైట్. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో వచ్చాము, నమ్మకంతో వచ్చాం. ఇప్పుడు ఈ యొక్క రాజులు కూడా ఎలీషా దగ్గర విశ్వాసంతో వచ్చారు. మార్గాన్ని చూపిస్తాడని, ఈ కష్టమైన పరిస్థితుల నుండి మన ఒడ్డుకి తీసుకొస్తాడని విశ్వాసంతో వచ్చారు. ఇప్పుడు చాలా గోతులను తీయమన్నాడు. ఇందులో ఒక్క మాట చెప్తాను మీకు, ఒక్క మాట. మన జీవితంలో మేలు కలగకపోవడానికి ఇక్కడే ఒక రహస్యం ఉంది. ఇప్పుడు నీళ్లతో నింపబడాలంటే ఏం చేయాలి? మన్ను తీయాలి, మట్టి తీయాలి. మట్టి తీసి దాన్ని గోతులుగా చెయ్యాలి. అప్పుడే దాన్ని నింపుతాను, అంతవరకు నేను నింపను. దేవుడు మాట్లాడిన ఏదైనా మర్మయుక్తంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. చాలా విలువైన మర్మం అందులో దాచబడి ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి వాటర్ కావాలంటే నదుల వలె ప్రవహింప చేయవచ్చు, కానీ అలా చేయలేదు. గోతులను మీరు తవ్వండి. ఈరోజు ఉదయకాల సమయంలో మనము కూడా ఆ మోపైన వర్షముతో నింపబడాలంటే, మనము కూడా ఆ నీళ్లతో నింపబడాలంటే మనము కూడా గోతులు తవ్వాలి. ఏ గోతులు సార్? ఏ గోతులండి? ఎక్కడ తీయాలండి? ఎవరి కోసం తీయాలండి? ఎక్కడ తీయాలి? ఇంటిలోనా, పొలములోనా, ఊరిలోనా? నో, ఇంటిలో కాదు, పొలములో కాదు, ఊరిలో కాదు. ఎక్కడా? మనలో అనగా మనలో మన్ను లాంటి పాపము మనలో ఉంటుంది. దానిని వాక్యమనే గడ్డపారతో పొడిచి దానిని మనము బయటికి పెకిలించినప్పుడే దేవుడు మనను ఆ యొక్క నీళ్లతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పాపాన్ని మనలో ఉంచుకొని విశ్వాసముతో వస్తాం. చాలా జాగ్రత్తగా గమనించండి. నా వైపు చూడండి. విశ్వాసముతో వస్తాం. మేలు కలగపోవడం కారణం ఏంటో తెలుసా? మనలో ఆ పాపము దాచబడి ఉంది. మనలో దేవుడికి అసహ్యమైనది ఉన్నది. దానిని వాక్యం అనే గడ్డపారతో పొడిచి దానిని మనం ఎప్పుడైతే
బయటికి పారేస్తామో, ఎప్పుడైతే దాన్ని తొలగిస్తామో, ఎప్పుడైతే దాన్ని పెలగిస్తామో, ఎప్పుడైతే దాన్ని తీసివేస్తామో, ప్రియులారా, మనలను దేవుడు ఆ యొక్క కర్మేలులో మోపైన వర్షముతో నింపినట్లుగా దేవుడు కూడా మనలను నీళ్లతో నింపుతాడు. అనగా నీకు కావలసిన ఆశీర్వాదముతో దేవుడు నింపుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, నీలో ఏమి ఉంది? నీలో ఏ మన్నుతో పూడ్చబడి ఉన్నావు? ఏ పాపముతో ఉన్నావు? ఆ పాపమే నీకు ఆశీర్వాదం రాకుండా ఆపుతుంది. ఆ పాపమే నీ ప్రార్థనకు జవాబు కలగకుండా చేస్తుంది. ఆ పాపమే నీవు దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకోకుండా చేస్తుంది. ఆ పాపాన్ని విడిచిపెడతావా? ఆ పాపాన్ని తొలగిస్తావా? ఆ పాపాన్ని వాక్యమనే ఖడ్గముతో, వాక్యమనే గడ్డపారతో తొలగిస్తే దేవుడు ఆ గోతులను నీళ్లతో నింపినట్లుగా ఈరోజు మంచి ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కావాలి, అందరికీ ఆశీర్వాదం కావాలి, అందరికీ మేలు కావాలి. కావాలి అంటే విశ్వాసమే కాదు, విశ్వాసముతో వచ్చిన నీలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాన్ని తొలగించాలి. దేవుడికి స్తోత్రం. ఏ పాపం ఉంది సార్? ఏమో నీకే తెలియాలి ఏ పాపం ఉందో, నాకే తెలియాలి ఏ పాపం ఉందో. ఏ పాపము ద్వారా దేవుని దగ్గర నువ్వు ఆశీర్వదించబడకుండా ఏ పాపం అడ్డుపడుతుంది? దేవుని దగ్గర జవాబు రాకుండా ఏది అడ్డుపడుతుంది? ఆ అడ్డుపడే దానిని నీవు ఏం చేయాలి? వాక్యం అనే గడ్డపారతో ఏం చేయాలి? తవ్వి దాన్ని తీసిపడేయాలి. అప్పుడే దేవుడు మోపైన నీళ్లతో, కదా, వాన ఉండదు, వర్షం ఉండదు, మబ్బు ఉండదు, గాలి ఉండదు, ఉరుములు ఉండవు, మెరుపు ఉండవు. అందుకని అంటాడు, ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి గోచరము కావు, అర్థం కావు. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి, జాగ్రత్త ఆలోచన చేయండి. ఏం చేయాలి? నువ్వు తవ్వాలి. ఏం తవ్వాలి? నీ హృదయములో పాతుకుపోయిన దాన్ని తవ్వి బయటికి తీయాలి. ఆ విశ్వాసముతో మనము రావాలి. విశ్వాసం ఉంది, విశ్వాసముతో సాగుతున్నాం, కానీ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకోలేకపోతున్న కారణం పాపము నిన్ను ఆవరించి ఉంది, లోకము నిన్ను ఆవరించి ఉంది. దాన్ని తీసేయాలి. ఏ పాపం ఉంది? ఆనాడు యేసుక్రీస్తులో ఏ పాపం ఉందని అప్పగించారు? మార్కు సువార్త 15:9 ఒక మాట రాయబడి, అసూయ చేత యేసును వారికి అప్పగించెను అని రాయబడి ఉంది. దేని చేత అప్పగించారు యేసుక్రీస్తు వారి సిలువకి? అసూయ. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అసూయ అనే పాపము నీలో ఉందా? ఈ రోజున అసూయ చాలా ఘోరమైంది. ఈ అసూయ ఎలా ఉంటుందంటే, ఎదుటి వాడు ఎదుగుతా ఉంటే వారవలేని తనము, కదా, వారవలేని తనము. బాగుపడతా ఉంటే వారవలేని తనము. వచ్చిందండి, ఊరికిని వస్తుంది, అందుకే నాకు కట్టేసాడు మేడ, ఊరికిని వస్తుంది అందుకనే కొనేశాడు కారు, ఊరికిని వస్తుంది అందుకనే బంగారాల మీద బంగారం, ఊరికిని వస్తుంది కొంటున్నాడు పొలాలు. వాడి గొడవ నీకెందుకు? ఏమ్మా, వాళ్ళ గొడవ మనకెందుకు? వాళ్ళ గొడవ నాకెందుకు? అసలు నీవు ఎలా? అందుకే అంటాడు, మొదటిగా నీ కంటిలో ఉన్న దూలాన్ని, అరే బాబు, ప్రియ సంగమా, అసలు నీలో ఉన్న పాపాన్ని తీసివేయి. నీకేది కావాలి నేను ఇస్తాను. వాడిని చూసి నువ్వు ఏడవడం కాదు, నీలో ఉన్న పాపాన్ని తీసేయి, నేను కూడా నిన్ను నింపుతాను. వాడెక్కడికో వెళ్ళాడు, వాడిని చూసి ఏడవడం కాదు, నిన్ను తీసుకెళ్తాను. నీలో ఉన్న పాపాన్ని తీసేయి, నిన్ను కూడా నేను తీసుకెళ్తాను. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రపంచంలో కొన్ని సంఘాల్లో, ప్రియుల కొన్ని సంఘాలు కాదు, మనలో కూడా ఏదో పాపం మనలను ఆవరించి ఉంది. అందుకని మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం. ఏదో పాపం మనలో ఉంది, అందుకని దేవుని దగ్గర మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. దేవుడు అంటే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కాదనట్లేదు. దేవుడు చెయ్యాలంటే అది తీసివేయాలా? అసూయ. ఒకవేళ ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయాలయ్యా? వాళ్ళని ఆశీర్వదించావు, నీకు స్తోత్రం. వారు ఎలా ఆశీర్వదించబడ్డారో నాకైతే తెలియదు,
వారిని ఆశీర్వదించినట్లుగా నన్ను కూడా ఆశీర్వదించు నాయన. నాలో ఏ పాపం ఉందో తీసివేయనాయనా, నాకు తెలియపరచునాయనా, నేను విడిచిపెడతానాయనా. మనం అడగాల వద్దా? అడగాలి. దేవునికి స్తోత్రం. మనలో ఏముందో తెలుసా? మన గుడారంలో ఏముందో తెలుసా? యోబు భక్తుడు అంటాడు చూడండి, 22వ అధ్యాయము, యోబు 22వ అధ్యాయము 23వ వచనం, 22-23 చెప్తున్నాయి. మీ గుడారములలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందెదవు. చాలు చాలు, దేవుడికి స్తోత్రం. ఏమని రాయబడి ఉంది అక్కడ? నీ గుడారములో దుర్మార్గతను దూరముగా తొలగించిన యెడల దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు అభివృద్ధి పొందుతావా పొందవని చెప్పాడా? నీవు అభివృద్ధి పొందుతావు. దయచేసి గమనించండి, నీ అభివృద్ధి నీ దగ్గర ఉంది. నీవు అభివృద్ధి చెందకపోవడానికి కారణం నీవే. ఆ కీ నీ దగ్గర ఉంది, దానికి కారణం నీవే. ఏ పాపం నిన్ను ఆవరించి ఉంది? సహోదరుడా, సహోదరి, దేవుని సంగమా, నీ గుడారములో నుండి, నీ హృదయములో నుండి, నీ శరీరములో నుండి, నీ దేహములో నుండి, నీ అంతరంగములో నుండి, నీ మాటలలో నుండి, నీ చూపులలో నుండి, నీ నడవడికలో నుండి, నీ ప్రవర్తనలో నుండి, నీ శరీరమనే ఈ గుడారములో నుండి ఆ పాపాన్ని, ఆ దుర్మార్గతను తొలగించు, దూరముగా తొలగించు. నేను నిన్ను అభివృద్ధి చేస్తా. హల్లెలూయా. నిన్ను అభివృద్ధి చేస్తాను. దేవుడు అభివృద్ధి చేసే దేవుడు అండి. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అండి. దయచేసి గమనించండి, విశ్వాసముతో సాగుదాం. ఆ విశ్వాసము సాగడం కాదు, ఆ విశ్వాసానికి తగిన పని కూడా మనం చేయాలి. ఆ పని చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు, మన జీవితంలో మేలు చేస్తాడు. నమ్మికతో ప్రార్థించండి. ఏలియా ప్రార్థించలేదు నమ్మకంతో. ఏ నమ్మకంతో ప్రార్థించాడు? నేను ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు, జవాబిస్తాడు. నమ్మకంతో ప్రవచించాడు. అందుకని దుర్మార్గుని పెట్టి, అసూయ పెట్టి, క్రోధం పెట్టి, ప్రభువా వర్షాన్ని కురిపించునైనా 7 సార్లుగా 70 సార్లు ప్రార్థించినా రాదు. హల్లెలూయా. ఒక సోదరుడు వచ్చి, ఆయన ప్రవక్త సోదరుడు, ఒక ఆమెకి ప్రవచనం చెప్పాడంట. అమ్మా, నీ భర్త వదిలేస్తాడు కదా, వెళ్ళు, నీ భర్త నిన్ను ఏలుకుంటాడో, నిన్ను సేర తీసుకుంటాడో, వెళ్ళు అని చెప్పేసి. లేదయ్యా, ఆయన కఠినాత్ముడు, నన్ను బాది 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 నా వీపంతా సాపు చేసి నన్ను పంపించేశాడు, నేను వెళ్ళను నాయనా, వద్దు నాయనా. లేదు, యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళమని దేవుడు నాతో చెప్తున్నాడు, నీవు వెళ్ళమన్నాడంట. నిజమే కాబోలని ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడూ కొట్టేదానికంటే డబల్ ఇంత కొట్టాడంట. ఎరగా బాధేశాడు. ఎందుకొచ్చావు? పలకరాని, వినరాని బూతు మాటలు తెచ్చి పంపిస్తే ఆ సోదరుడు నా దగ్గర ఉన్నాడు. ఏదో పని మీద వెళ్తూ నా దగ్గరికి వచ్చాడు. ఈయనేదో ఆశీర్వాదం చెప్పుద్దామని, మంచి శుభవార్త చెప్పుద్దని లౌడ్ స్పీకర్ పెట్టాడు నా దగ్గరికి వచ్చి. ఇప్పుడు ఆమె తిన్న దెబ్బలన్నీ ఇప్పుడు ఈయన మీద చూపిస్తూ ఉంది. నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? నువ్వు ప్రవక్తవా? నీవు దొంగ ప్రవక్తి. నీవు తిడతా ఉంటే, పాస్టర్ గారు, ఈవిడికి విశ్వాసం లేదు సార్ అన్నాడు. ఎందుకు కట్టేస్తున్నావయ్యా? వినని చెప్పని, అసలు ఏంటో వింటా నేను అన్నా. ఎందుకు సార్ అని కట్టేశాడు. దేవుడికి స్తోత్రం. ఏం చెప్పన్నా? ప్రవచించాను. దేవుడు చెప్పాడు. దేవుడు అబద్ధికుడా? దేవుడు అబద్ధికుడికా? నీవే అబద్ధికుడవు. నువ్వు అబద్ధాలు చెప్పావు. నీలో దెయ్యం ఉంది. దెయ్యం నీలో నా అబద్ధం చెప్పించింది. నా మాటలు చెప్పింది ఆవిడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏలియా ప్రార్థించాడు. ఏమన్నాడు? 30 వర్షం కురిసిందా లేదా? కురిసింది. ఒక్క మాట చెప్తాను. ఒకరోజు 2000 మంది అనాథాశ్రమం పిల్లలు ఉన్నారు. ఆహారం లేదు, బియ్యం లేదు, పప్పు లేదు, నూనె లేదు. యథావిధిగా ఆయన అన్నాడు, రే ప్లేట్లు కట్టుకుని కూర్చోండి రా వరుసగా అన్నాడు. అందరూ ప్లేట్లు కట్టుకుని వరుస కూర్చున్నారు. 2000 మంది అనాథ పిల్లలు. ప్రార్థన చేయండి రా యేసయ్యా, నీవు ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రం, ఇచ్చిన బిర్యానీని బట్టి, సాంబార్ని బట్టి స్తోత్రం, స్వీట్ని బట్టి స్తోత్రం. అక్కడ వంటలు వచ్చాయ్యా,
బియ్యం లేదు, పప్పు లేదు, వంట లేదు, ఏమీ లేదు, పొయ్యే వెలిగించలేదు. మీరేంటయ్యా స్తోత్రం అంటున్నారు? పిల్లలయ్యా వాళ్ళకి ఏం తెలుసు? ప్లేట్లు గడిగి వచ్చి కూర్చున్నారు, ఆహారం వస్తుందని. మీరేం ప్రార్థన చేపిస్తారు ఏంటయ్యా? ఊరుకో, దేవుడు ప్రార్థన మగరించు. వ్యవహార స్తోత్రం. ఏమిచ్చినందుకు? బిర్యానీ ఇచ్చినందుకు. ఉందా బిర్యానీ? అసలు వంటే లేదు, నూనె లేదు, పప్పే లేదు. బా, ఎంత ఆశ్చర్యమో చూడండి, నిజమైన సంఘటన. ఇలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఓ పెద్ద లారీ మీద బిర్యానీ, దమ్ బిర్యానీ, సాంబార్, స్వీట్స్, హాట్స్ మొత్తం వచ్చి వాళ్ళ ఆమెనేసరికి అంత వడ్డిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. అదే వీధిలో ఒక దూరాన, 1 కిలోమీటర్ దూరాన ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటే, వివాహం ఏదో అక్కడ జరగడానికి కార్యం జరిగింది. ఇదంతా ఏం చేద్దాం సార్ అంటే, రే పలానా చోట DL3 అనేటువంటి అనాథాశ్రమం ఉంది, ఆశ్రమాన్ని తీసుకెళ్ళండి, 2000 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు తింటారండి. ఆ లారీలో లోడ్ చేసి తీసుకొచ్చారు. దేవుడు కార్యం చేయలేదా? చేశాడు. విశ్వాసం అండి, నమ్మాలి. ఆ విశ్వాసముతో ఆ విశ్వాసమే లేదు. ఈరోజు మన అల్ప విశ్వాసం. పోద్దంటావా అక్క, పోద్దంటావా అన్నయ్య? అల్ప విశ్వాసం. ఆ విశ్వాసముతో ఉంటే నీలో కార్యం జరగదు. అదే 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 దాన్నే ఏం చేయాలి? తవ్వు. అది నీలో ట్విస్ట్ వేసి ఉంది, దాన్ని తవ్వు, తీసి పాడి. అప్పుడే దేవుడు నిన్ను ఆ గోతులను నీళ్లతో నింపినట్లుగా ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యం. సమృద్ధిగా తిన్నారు. ఎప్పుడు తినని విలువైన ఖరీదైన ఆహారం కదా. ధనవంతులు చేసే వివాహాలు ఎలాగుంటాయి? మామూలుగా ఉంటాయా? లాలా చెరువులు, రాజమండ్రి, నేను 2008 సంవత్సరంలో ఎప్పుడో నాకు తెలిసిన ఆయనతో ఒక ఆయన దాన్ని తీసుకెళ్ళాక వివాహానికి. అబ్బో, 70 రకాల వెరైటీస్. గేటు నుండి లోపలికి వెళ్ళంగానే నీకు ఏ జ్యూస్ కావాలి, అన్ని రకాల జ్యూస్, అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల స్వీట్ సాల్ వెళ్ళినట్టుగా అన్ని అలా పెట్టేశారు. నీకు ఏది కావాలంటే తినడమే. కానీ ఒకటి, లోపలికి వెళ్ళాలంటే కార్డు చూపించి వెళ్ళాలి. వివాహానికి వెళ్ళాలంటే ఎవడు పడతాడు, వెళ్ళాలని లేదు. కానీ వెళ్ళిన వాడు ఏది తింటావా తినే, జ్యూస్ కావాలా తాగే, అన్ని మ్యాంగో, లెమన్, బనానా, పైనాపిల్, కర్బూజా, ప్రతి రకం జ్యూస్. వీడికి ఎంత ఉందరా బాబు అనిపించింది నాకు. డబ్బే తింటున్నాడు, అన్నం తింటున్నాడు అనిపించింది. దేవుడికి స్తోత్రం. విలువైన ఆహారం, ఖరీదైన ఆహారం దేవుడు వాళ్ళకి పెట్టాడు. కారణం ఏంటంటే విశ్వాసముతో సాగాడు, అద్భుతాన్ని DL3 చూశాడు. హల్లెలూయా. విశ్వాసముతో సాగాడు, ఏలియా అద్భుతాన్ని చూడగలిగాడు. విశ్వాసముతో పంపించాడు, అక్కడ 3 రాజులు అద్భుతాన్ని చూడగలిగారు. అద్భుతం చూడండి. ఇప్పుడు ఆ వాన ఎక్కడి నుండి వచ్చింది చూడండి. అదే అధ్యాయంలో 20 వచ్చిన చదవండి. 20 వచ్చిన 3వ అధ్యాయం 20 వచ్చిన. రెండవ రాజుల కన్నా 3వ అధ్యాయం 20 వచ్చిన. చదవాలి త్వరగా. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము. బా, ఎటు నుండి వచ్చిందంట? ఎదోము మార్గము గుండా రాగా నీళ్లు దేంతో నిండిపోయిందంట? దేశమే నీళ్లతో నిండిపోయింది. అబ్బా, ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవునికి స్తోత్రం. దేశమే నీళ్లతో నిండిపోయింది. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఉదయకాల నైవేద్యములు అర్పించు సమయములో, ఇప్పుడు ఎందుకు ఉదయకాల సమయం నైవేద్యం అర్పించే సమయంలోనే ఏదో మార్గము గుండా నీళ్ళు వచ్చిందో తెలుసా? ఆ ఉదయకాల సమయంలోనే, ఆ నైవేద్యములు అర్పించే సమయంలోనే దైవజనుడు దేవుని మందిరములో ఎలీషా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడు? మొరపెడతా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు నాతో చెప్పావు, నేను పంపించాను, అద్భుతం అక్కడ జరగాలి, అద్భుతం జరగాలి. అదే సమయంలో ఎదోము మార్గము గుండా, ప్రియుల అద్భుతం చూడండి. ఇప్పుడు అక్కడ ఎదోము మార్గము గుండా వస్తుండేగా నీళ్లు, గోతులన్నీ నీళ్లతో నింపబడాయి.
నీళ్లతో నింపబడ్డాయి. ఇప్పుడు వీళ్ళు దేనికని వెళ్తున్నారు అక్కడికి? ఈ ముగ్గురు రాజులు మోయాబు దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. ఆశ్చర్యం చూడండి. ఆయన నమ్మిన పిల్లలను అసలు చేతికి మట్టి అంటకుండా చేస్తాడు. నిజంగా అంతటి విశ్వాసం మనలో ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఎలీషా దగ్గర దేని కొరకు వెళ్ళారు తెలుసా? నీళ్ల కోసం వెళ్ళారు. కానీ ఎలీషా ఏమన్నాడు తెలుసా? ఇదిగో మోయాబీలను దేవుడు నిశ్చయముగా మీ చేతికి అప్పగించబోతున్నాడు. హల్లెలూయా. వీళ్ళు అడిగారా? అడగలేదు. చెప్పారా? చెప్పలేదు. వీళ్ళు దేనికోసం వెళ్ళారు? నీళ్ల కోసం వెళ్ళారు. నీళ్ల సమస్య చెప్పాడు. కానీ ఎలీషా ఏమన్నాడు తెలుసా? మోయాబు రాజును, మోయాబు దేశాన్ని దేవుడు మీ చేతికి అప్పగించబోతున్నాడు. అద్భుతం. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో చూడండి ప్రియులారా. ఇప్పుడు అక్కడ నీళ్లు వచ్చినాయి. వీళ్ళు సమృద్ధిగా తాగారు. సమృద్ధిగా వారి పశువులు మందలన్నీ తాగినాయి. ఇప్పుడు ఏమొచ్చింది? వీళ్ళకి ఎనర్జీ, బలం వచ్చింది, శక్తి వచ్చింది. రెడీ, మనం యుద్ధం చేయడానికి వెళ్ళాలి. ఇప్పుడు అదే ఉదయకాల సమయంలో వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఎవరు? మోయాబీలు. వచ్చేసరికి దూరం నుండి చూస్తే సూర్యకాంతి వలన నీళ్లు ఎలా కనబడుతున్నాయి తెలుసా? ఎర్రగా కనబడుతున్నాయి అంట. ఎలా కనబడుతున్నాయి? ఎర్రగా కనబడుతుంటే ఇప్పుడు అనుకుంటున్నాడు మోయాబు రాజు, మోయాబీలు, ఒరే ఈ ముగ్గురు రాజు వీళ్ళకి వెళ్ళి పొడుచుకొని చంపుకున్నారా? ఏం చేశారంట? వీళ్ళకెళ్ళి పొడుచుకొని చంపుకున్నారా? వీళ్ళకిలేమో గొడవలు వచ్చినాయిరా, వీళ్ళకి వెళ్ళే తగాదాలు వచ్చినాయిరా. ఒరే మన చేతికి మట్టి అంటకుండా వెళ్ళిపోతున్నాడంటరా. ఇశ్రాయేలు మీదకి, యోధా వారి మీదకి, ఎదోము మీదకి వెళ్ళి వారి ఆస్తులను మనం కొల్లగొట్టుకుందాం, తెచ్చుకుందాం పదండ్రని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళకున్న ఖడ్గాలన్నీ తీసివేసి, ఆయుధాలన్నీ తీసివేసి పక్కన పాడేసి, ఎందుకు ఇంకా వెళ్ళి చచ్చిపోయారు కదా, ఇంకెవరి మీద యుద్ధం, హాయిగా వెళ్ళి వాటిని మనం తెచ్చుకుందామని చెప్పేసి వాళ్ళు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారు? రెడీగా ఉన్నారు. ఖడ్గాయుధములు ధరించి ఉన్నారు. చూసారు మన దేవుడు అద్భుతాలు. ఇప్పుడు సూర్యుడు ఎవరు? ప్రభు అయినటువంటి నీతి సూర్యుడు ఆయన. ఆ నీతి సూర్యుడు నీటి మీద ఉదయించగా ఆ నీళ్లు వాళ్ళకి ఎలా కనబడ్డాయి? రక్తముగా. ఎలీషా చెప్పిన ప్రవచనం నెరవేర్చబడింది. ఎలీషా చెప్పాడు, జరిగింది. వాళ్ళు దోచుకుందామని వచ్చారు, వాళ్ళ మీద పడి తుత్తునీలుగా హతం చేశారు ఈ ముగ్గురు రాజులు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం. దైవజనుడు చెప్పినట్లుగా వెళ్ళారు, దైవజనుడు చెప్పినట్లుగా నడిచారు, దైవజనుడు చెప్పినట్టుగా గోతులు తవ్వారు. ఈరోజు దైవజనుడు చెప్పినట్టుగా ఎక్కడ నడుస్తున్నావా? ఈ పాస్టర్లు అలాగే చెప్తారా బాబు, వాళ్ళకి ఏముంది, వాళ్ళు అలాగే చెప్తారు. మనం చేయాల్సింది చెయ్యి. ఎవరు కాదన్నారు? నీకు రావాల్సింది పొందుకోవంతే. విన్నావా? గోయి తవ్వావా? నీలో ఉన్న దాన్ని తొలగించావా? అద్భుతం జరుగుద్ది. తొలగించకపోతే నీ ఇష్టం, నువ్వు అలాగే ఉంటావు. ఈరోజు చెప్పే ప్రశ్న, ఈరోజు చెప్పే మాటలో వాళ్ళు అలాగే చెప్తారు. ఎలా చెప్తారు? ఎక్కడ చెప్తున్నారు? దేని గురించి చెప్తున్నారు? బైబిల్లోనే కదా. వారు విశ్వాసంతో సాగారు, వాళ్ళు అద్భుతాన్ని అనుభవించారు. ఈరోజు నీ విశ్వాసం ఉంది, కానీ నువ్వు తీయాల్సింది తీయట్లేదు, తొలగించాల్సింది తొలగించట్లేదు. అందుకనే నీలో కార్యం జరగట్లేదు. దేవునికి స్తోత్రం. తొలగించు, విడిచిపెట్టు. ఇంక్లూడింగ్ నేను కూడా, దైవజనుడై నేను కూడా, వాక్యాన్ని నుంచి నేను కూడా విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా ఎన్ని గొప్ప నీతులు చెప్పినా అది నిష్ప్రయోజనము. అందుకని దేవుడు ఈరోజు నాతో, మీతో, మనందరితో మాట్లాడుతున్న ప్రియ జనాంగమా, ఈరోజు ఉదయకాల సమయంలో ఏ సమస్య ఉన్నావో నాకు తెలియదు, ఏ ఇబ్బందులు ఉన్నావో నాకైతే తెలియదు, ఏ రోగముతో ఉన్నావో నాకైతే తెలియదు, ఏ సమస్యతో వేధిస్తుందో నాకైతే తెలియదు. విశ్వాసముతో రా. విశ్వాసముతో వచ్చిన నీవు నీలో ఉన్న పాపాన్ని తొలగించు, నీలో ఉన్న దేవునికి అడ్డముగా ఉన్న తొలగించు. అది ఏదైనా సరే. చిన్నదే కదా అనుకుంటాం, ఆ చిన్నదే రాకుండా మనం ఆపేస్తుంది. ఒకరోజు ఒక ఆమె అంటుంది, అయ్యా అంతమంది కానీ సినిమాలే మానలేకపోతున్నానయ్యా అంది. ఏం మానలేకపోతుందంట? సినిమా మానలేకపోతున్నానయ్యా అంది. ప్రార్థన చేస్తున్నానయ్యా, గంట సేపు చేస్తాను అంది. నేను అన్నాను, నువ్వు 2 గంటలు చేసినా వ్యర్థమేనమ్మా అన్నా. పాటలు బాగా పాడుతున్నాయి గారు, మా సంఘంలో చక్కటి వాయిస్, నేనే పాడమంటారు మా పాస్టర్ గారు. ఏం ప్రయోజనం? ఉపవాసం చేస్తానయ్యా, ఏమి ప్రయోజనం? ఏమో ప్రయోజనం ఉందా? ఆ చిన్నది, ఏ చిన్నది? ఆ చిన్న డాగే
నిన్ను ఆశీర్వదించబడకుండా, ఆ మోపైన ఆశీర్వాదంతో నింపబడకుండా ఆపివేస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? తొలగించాలి. తొలగిస్తారా అమ్మా? తొలగిస్తారా? విడిచిపెడతారా? దైవజనుడి నోట నుండి వచ్చిన మాట మీరు వింటారా? మీరు అలాగే చెప్పండి, మేము వింటామంటాం. అక్కడికి వెళ్ళి కుక్క అనుకుంటుందంట, రేపొద్దున దుప్పటి తెచ్చుకుందాం అనుకుంటుందంట. ఏమనుకుంటుంది? దుప్పటి తెచ్చుకుందాం అనుకుంటుందంట. అది ఎలా జాడించిన తర్వాత మర్చిపోద్దంట. అదంతా ఎందుకు? ఇంటికి వస్తే చీ అంటాం. అక్కడ దాకా మళ్ళీ ఏం చేద్ది? మళ్ళీ వద్ది చీ అంటాం. దానికి ఏం తెలుసా? అలా తిరిగి వచ్చి మళ్ళీ అక్కడే కూర్చొని అలా చూస్తుంటుంది. అది మర్చిపోద్దండి. వాళ్ళు జాడించినప్పుడు మర్చిపోద్దాం. మనం కూడా వాళ్ళు జాడించి మర్చిపోతాం అంతే. వద్దు అంటాం, చేస్తాం నాయన అంటాం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ దాన్ని. అందుకని ఒక భయంకర మాట, ఆ మాట చెప్పడానికి కూడా మనకి అసహ్యం కలుగుతూ ఉంటుంది. కుక్క వాంతి చేసి అలా తిరుగుద్దో, మనము కూడా విడిచిపెట్టిన దాన్ని ఏం చేస్తున్నామంట? తింటున్నాం, వెళ్తున్నాం. అంత భయంకరమైన వర్డ్ మాట రాబడింది. చూడండి, వద్దు అనుకున్నాం, విడిచిపెడతాను ఆయన అంటాం. ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు చేస్తున్నాం? అంటే మనం ఇక ఎవరము? కుక్కతో సమానమే. దయచేసి గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని నోట నుండి, అనగా దేవుని దాసుని నోట నుండి వెలువడిన మాటను మనము. అందుకని కానా వివాహంలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అక్కడ మనందరికి తెలిసిన విషయం, చిన్న మాట చెప్తున్నాను, అదంతా మనకు తెలిసిన వృత్తాంతం కనుక. అక్కడ మరియమ్మ గారు యేసుప్రభు శిష్యులతో ఒక మాట, ఆయన మీతో చెప్పినది చేయండి. ఎవరు చెప్పింది? యేసుప్రభు ఏం చెప్పాడో చేయండి. దైవజనుడు చెప్పింది మనం చేస్తే ఖచ్చితంగా దైవజనుడు ఏం చెప్తాడు? అమ్మ మీరు సరిగా ఉండండి, సరిగా నడవండి, విశ్వాసం నడవండి. విశ్వాసం అనేది అందరికీ ఉంది. దేవుడు గొప్పవాడని విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కానీ మనలో ఉన్న వాటిని తొలగించాలి. దాని కారణాన్ని బట్టే కదా ఆనాడు అనేక మంది ప్రియులారా దేవునికి అవధేయులుగా నిలిచిపోయారు, జవాబు పొందుకోలేకపోయారు. ఈ అంత్యకాలంలో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇంకా 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 ఎవరి మీదో కాదు, అసలు మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎదుటి వాని గొడవ మనకు అనవసరము, ఎదుటి వాని విషయాలు మనకు అనవసరం, ఎదుటి వాని కొరకు ఆయన ఎలా ఉన్నా అనవసరం. అసలు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా బ్రతుకుతున్నాను, నేను ఎలా జీవిస్తున్నాను, నేను ఎలా ప్రార్థించగలుగుతున్నాను, సంఘంలో ఎలా వ్యక్తిత్వం కలిగి ఉన్నాను, దేవుని దగ్గర ఎలా జీవించగలుగుతున్నాను, అది మనం కలిగి జీవించాం. మనకు కావంటుంది, అంత బంగారం వేసుకుని వచ్చారు ప్రాంతానికి, ఏం భక్తో ఏమో. బంగారం వేసుకుని వస్తే నీకెందుకు, అలా ఏం వేసుకుని వస్తే నీకెందుకు? నువ్వు దేవుడి సందుకు వచ్చి నువ్వు దేవుని వైపు చూడు. దేవుడి సందుకు వచ్చిన ఆడెలగొన్నాడు, ఈడెలగొన్నాడు, వాడే ప్యాంట్ వేసుకొచ్చాడు, వీడే ప్యాంట్ వేసుకొచ్చాడు. అక్క ఈ చీర ఎంతో తెలుసా? అవి కాదు మనం వచ్చింది కదా. దేవుడికి స్తోత్రం. ఎందుకు వచ్చాం? విశ్వాసముతో వచ్చాం. ఏ విశ్వాసము? దేవుని దగ్గర నేను ఒక వరాన్ని అడిగాను, ఆ వరముని నేను పొందుకోవాలి. మనకు ఒక గోల్ ఉంటుంది. ఏం గోల్ ఉంటుంది? ఏదో ఒకటి, జీవితం అన్నాక ఏదో ఒకటి చేయాలని గోల్ ఉంటుంది. ఇప్పుడు ఆ గోలు అది నెరవేర్చేంత వరకు ఏం చేస్తాం? ప్రయాసపడతాం, కష్టపడతాం. మధ్యలో విడిచిపెడతాం, ప్రయాసపడతాం. అదే విధముగా మనము కూడా గోల్ పెట్టుకోవాలి దేవుని దగ్గర. అయ్యా నిజంగా ఏలియా ప్రార్థించాడు విశ్వాసంతో, విశ్వాసంతో ప్రార్థించాడు, అద్భుతాన్ని చూడగలిగాడు. చాలా ఉన్నారు విశ్వాస వీరులు ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి నుండి మీరు చదువుకుంటూ వెళ్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అది హెబ్రీ గ్రంథానికే ఒక గుండె లాంటిది. విశ్వాసుల యొక్క వీరుల జాబితా అక్కడ రాయబడింది, చదవండి. వాళ్ళు ఎటువంటి విశ్వాసంతో వెళ్ళారు? విశ్వాస వీరుల జాబితా అక్కడ. రాహాబు అనే వేశ్య విశ్వాసమును బట్టి తనను తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఇలా విశ్వాసులు వీరులు ఉన్నారు, జాబితా అక్కడ ఉంది. మన విశ్వాసుల యొక్క వీరుల జాబితా ఉన్నామా అని ఒకసారి ఆలోచన చేయండి. అల్ప విశ్వాసంతో ఉన్నామా? అల్ప విశ్వాసంతో ఉంటే దేవుని కార్యాలు మనం చూడలేము. ప్రియా దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశీలన చేయండి, ఆలోచన చేయండి. చూడండి, మోయాబీలను మీరు తుత్తునీలుగా అలవకుండా
కష్టపడకుండా దేవుడు వీరి చేతికి అప్పగించాడు. చూసారా విశ్వాసం. ఆ విశ్వాసముతో ఎలీషా దగ్గర రాకుండా ఉంటే, ఎలీషా మొరబెట్టకుండా ఉంటే అక్కడ అద్భుతం జరిగేది కాదు. యెహోషాపాతు నమ్మాడు, యోధారాజు నమ్మాడు దేవుణ్ణి. ఇక్కడ ఎవరైనా ప్రవక్త ఉన్నాడా? దేవుని జనంగమా, దైవజనుని నోట నుండి వచ్చే ప్రతి మాట మనం స్వీకరించాలి. ఒకవేళ పదే పదే ఆ మాట వస్తూ ఉంటే మన కొరకేనేమో. ఒకరోజు ఒక సేవకుడు గుంటూరు వెళ్ళాడు. వస్తే ఒక యవనస్తుడు వెళ్ళి అక్కడ వాక్యం విన్నాడంట. మరి రాజమండ్రి పట్టణానికి వస్తే రాజమండ్రి కూడా వెళ్ళాడు. ఏలూరు వస్తే ఏలూరు కూడా వెళ్ళాడు. అక్కడ అన్నాడంట గబగబెళ్ళి, పాస్టర్ గారు 3 చోట్ల అదే వాక్యం అండి పాస్టర్ గారు, 3 చోట్ల అదే వాక్యం విన్నానండి అన్నాడంట. వెరీ గుడ్ రా, 3 చోట్ల వచ్చావు కదా, 3 చోట్ల వచ్చాను సార్ అన్నాడంట. అయితే ఈ 3 చోట్ల దేవుడు నా నోట నుండి పలికించాడంటే అది నీకోసమేరా, నీలో ఏదో ఉంది, విడిచిపెట్టాల్సిందన్నాడు. ఇప్పుడు అన్నాడంట బాగా ఆలోచించి, అవును సార్ అన్నాడు. దేవుడికి స్తోత్రం. విజయవాడలో మాట్లాడాను, వినలేదు. రాజమండ్రిలో మాట్లాడాడు, వినలేదు. ఏలూరులో మాట్లాడాడు, వినలేదు. నా దగ్గరికి వచ్చావు, దేవుడు నీకు తెలియపరిచాడు, విడిచిపెట్టు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ పదే పదే దైవజనుడి నోట నుండి ఆ మాట వస్తుందంటే నీకోసమేనేమో. దైవజనుడు అయినటువంటి దావీదు పాపం చేసి నాతాను ప్రవక్త వచ్చినప్పుడు గద్దించాడు, దావీదా నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, విడిచిపెట్టు. నీతిమంతుడు కొట్టుట నాకు ఆశీర్వాదమాయేను అంటాడు దావీదు. దేవునికి స్తోత్రం. నాకు ఉపకారమాయేను అన్నాడు. గద్దిని నాకు ఉపకారమాయేను అన్నాడు. దాన్ని స్వీకరిస్తే, ప్రేమతో స్వీకరిస్తే మన జీవితాల్లో మేలు కలుగుతుంది. ఒకవేళ నువ్వు పక్కన పెడితే అది నీ ఇష్టం, నీతి మీద ఆధారపడి ఉంది. దేవునికి హృదయానికి చోటిస్తే దేవుడు నీలో నివసించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీలో కార్యం చేయాలి. నువ్వు సంతోషిస్తుంటే నిన్ను బట్టి ఆయన సంతోషపడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కానీ ఆ పాప నువ్వు తీయట్లేదు. ప్రభువా నాకు ఇమ్మంటున్నావు, అరే నీలో పాపం ఉందిరా, ఆ పాపాన్ని తీయరా, నేను నీకు ఇస్తానని ఆయన సిద్ధంగా పట్టుకొని ఉన్నాడు. ఆ పాపాన్ని తీయను ప్రభువా, నువ్వు నాకు ఇచ్చేది కావాలంటే ఎలా ఇస్తాడు? అరే బాబు తీయరా, ఏది పాడేరా, నేను ఇస్తానంటున్నాడు ఆయన. కానీ ఏమంటున్నా, నేను తీయను ప్రభువా, అది అలాగే ఉంది, కనబడట్లేదు అంటున్నావు, సొక్కా వేసుకున్నాను అంటున్నావు. అని అంటున్నాడు, తీసేయి 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 తీసేయి, విడిచిపెడతాం. పిల్లరా, ఈ లోకంలో ఎంతవరకు ఉంటామో తెలియదు. బ్రతికిన 3 నాళ్ళు కూడా ముచ్చటగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిద్దాం. విలువైన బ్రతుకు మనం బ్రతుకుదాం. విశ్వాసంతో సాగుదాం. అద్భుతాలను అనుభవిద్దాం. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది, విశ్వాసంతో వచ్చింది. బాగుపడింది లేదా? బాగుపడింది. జక్క యేసును చూడని ఆశతో వచ్చాడు. జక్క ఇంటికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అది విశ్వాసం. ఆ విశ్వాసంతో రండి, ఆ విశ్వాసంతో కూర్చోండి, ఆ విశ్వాసము దేవుని ఆరాధించండి, ఆ విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధించండి. విశ్వాసముతో అడగండి, దేవుడు మాట్లాడతాడు. దేవుడు మీ జీవితాల్లో కార్యం చేస్తాడు. కనుక అసూయ తొలగించండి, పాపమా తొలగించండి, సినిమాలా, సీరియల్సా, లోకమా, లోకాచారాల, లోక పద్ధతుల తొలగించండి. వీటంతటి ఒక గొయ్యి అన్నాడా, చాలా గొయ్యలు అన్నాడా? చాలా గోతులంతా వాడు. అనగా మనలో చాలా ఉన్నాయి లేవా? మీ గుండె మీద చేయబెట్టి గుండె శబ్దం మనకు వినబడుతూ ఉంది, అది కొట్టుకుంటూ ఉంది, లబ్ డబ్ అని. ప్రసంగి నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నిజం చెప్పు, నీలో అది లేదు. నీ గుండె మీద మీరు చేయండి, నీ తప్పు నీకు తెలియపరుస్తుంది. నీ పేరు పెట్టి చెప్తూ ఉంటుంది, నీలో తప్పు ఉంది, నువ్వెందుకు దాస్తున్నావు, ఒప్పుకో, సరైన రీతిలో నడవట్లేదు, నీ పేరు పెట్టి చెప్తుంది, విడిచిపెట్టు, పరిశుద్ధంగా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి గమనించండి, ఉదయకాల సమయంలో అలాగే మనం జీవిద్దాం, విశ్వాసముతో సాగుదాం, అద్భుతాలను అనుభవిద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన వినికిట్లో భద్రపరిచి వాక్యానుసారంగా ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు. ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనలో నాయన, ఇంతవరకు నాయన మీరు తోడుగా ఉండి
పాటలలో, వాయిద్యములో, ఆరాధనలో, సాక్ష్యభాగములో, వాక్య పరిచర్యలో మీ దాసుని నిలబెట్టేంత వరకు మీరు నాతో మాతో బహు స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. అవునా, నేను ఆశీర్వదించబడకపోవడానికి ఇది కారణమా అయ్యా? ఒకవేళ అవి నాలో ఏమనుంటే తొలగించిన ఆయన అయానికి స్తోత్రాలు. అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని లేఖన గ్రంథంలో తెలియపరుస్తుంది. అయినా అలా ఒప్పుకొని విడిచిపెట్టడానికి కృప చూపించాడు. ఒప్పుకున్నాం కానీ విడిచిపెట్టలేదేమో, అందుకని మేము ఆశీర్వదించబడలేకపోతున్నామేమో, అందుకని జవాబు పొందుకోలేకపోతున్నామేమో. అయ్యా, ఈరోజు స్పష్టంగా ఏలియా ప్రార్థించాడు, అరచేయంత మేఘము మోపైన వర్షాన్ని కురిపించాడు. అవునయ్యా, చిన్న దానిలో గొప్ప కార్యం చేసే దేవుడు. చిన్న రాయి ఆ ఒడిసెలలో పెట్టి కొట్టగా 6 అడుగుల జానెడెత్తు కలిగిన గొలియాతు కుప్పకూలిపోయాడు. చిన్న వాటిలో అద్భుతం. 2 చేపలు 5,000 మందికి మీరు పంచారు. అవునయ్యా, ఆ చిన్న దానిలో గొప్ప కార్యములు చేసే దేవుడు. అయ్యా, అలా విశ్వాసముతో సాగుతూ అద్భుతాలు అనుభవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో వచ్చిన మా ప్రియ బిడ్డలందరూ ప్రార్థిస్తున్నాం. చంటి బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు, పెద్దలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యవసాయం చేసే బిడ్డలు, ఉద్యోగాలు చేసే బిడ్డలు, వ్యాపారాలు చేసే బిడ్డలు, కూలి పని చేసే బిడ్డలు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరు దీవించండి. ఇంకెవరైనా బలహీనులు ఉంటే ముట్టి స్వస్థపరి చక్కని ఆరోగ్యం తెచ్చండి. బలహీనురాలుగా ఉన్న తల్లి కొరకు ప్రార్థిస్తున్నాము. కొరకు ముట్టి స్వస్థపరి చక్కని ఆరోగ్యం మీరు అనుగ్రహించండి. ఎవరికి స్తోత్రాలు. మన అద్భుతాలు చేసే దేవుడు నైనా ఈ కనికరాన్ని చూపించండి. ఇంకా స్థలంలోనికి అనేక ప్రజలను మీరు తోడుకురండి. అయ్యా, నూతన ఆత్మలతో నింపండి, నూతన కార్యములు జరిగించండి. ఏసయ్యకు స్తోత్రాలు. వచ్చిన మా ప్రియులందరినీ దీవించండి. ఇంకా రాలేని బిడ్డలు ఉన్నారు, వారిని కూడా మరొక వారి మీ సన్నిధికి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నేను ఎదుగునైనా మరి ఈ గ్రామాన్ని కూడా దీవించి ఆశీర్వదించి ఈ గ్రామంలో నైనా ఎవరైనా బలహీనటువంటి మట్టి స్వస్థపరచక్కన ఆరోగ్యం దయచేయం. వారు చేసిన ఉద్యోగాల, వ్యాపార వ్యవసాయాలను కూడా దీవించమని ఈ గ్రామం చక్కని మందిరం నిర్మించబడడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ దాసుని నన్ను కూడా దీవించి ఆస్తుని బిడ్డలను కూడా దీవించమని 2వ వారం 3వ వారం వెళ్తుండగా అచ్చడు మీ నా మహిమార్థం వాడుకున్నామని బిడ్డలు సమర్పించిన కాలు కూడా స్వీకరించి నైనా వారి జీవితం వారు ఏ గుప్పిలైతే విప్పారు ఆ గుప్పిలు మీరు బలపరిచి నిరంతర ఆశీర్వాదం బిడ్డలకు సమృద్ధికి దయచేయమని ప్రార్థిస్తూ మరి లైవ్లో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఏ సమస్యలు ఉన్నారు, ఏ బాధలు ఉన్నారు, ఏ వేదనలు ఉన్నారు, ఏ రోదనలు ఉన్నారు, ఏ కష్టం గుండా వెళ్తున్నారు, ఎవరికి చెప్పుకునే సమస్యలు, కుటుంబ కలహాలు అయినా తల్లికి బిడ్డకి పడకుండా, సమాధానం లేకుండా, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా, సత్యత లేకుండా నా బిడ్డలను ఐక్యతను దయచేయండి, సమాధానం దయచేయండి, అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు, క్రమంగా మర్యాదకి మీరు ఆ మహిమార్గం జరిగించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ఆలస్యమైతే మరొక వారు మేమంతా కలిసి స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని మా లోకానికి త్వరగా రానందని సురక్షిత సైనంలో అతి వినయంగా ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రవేశం చొప్పున విషయము అపవాదికి లెక్కనంత నష్టం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాల సకల పరిశుద్ధులందరికీ సదా నిత్యము తోడు నీడవండి దీవించి ఆశ్రయం సర్వసత్యములను దేవుడు మనం నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.